డాక్టర్ అయ్య గారు, నాకు చాలా రోజులుగా జ్వరంగా ఉంది. సరే అయితే తీయండి. ఏంటి? అదే మీ ముసుగు. కానీ మా అలవాట్ల ప్రకారం మేము ఇవి తీయము. అలా అయితే నేను ఎలా చెక్ చేయాలి? ఇలాగా. అరే నేను డాక్టర్ కదమ్మా. మీరు మీ ముసుగు తీయండి. ఇలా చూడండి. ఇప్పుడు నేను మీ ఫుల్ బాడీని చెకప్ చేస్తాను, సరేనా? అక్కడికి వెళ్ళి మీరు పడుకోండి. మీకు ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ. బయట ఎక్కడైనా తిన్నారా? కాదు, ఎప్పుడూ ఇంట్లో చేసిందే. అలాగా? అయితే పడని పదార్థం తినుంటారు. నాకు పడదంటే నేను ఎందుకు తింటాను? మంచివే కదా ఎప్పుడు తింటాను. అలాగా? ఇక్కడ కాదు, చల్లగా ఉంది. అలాగా? ఇక్కడ కాస్త పైన. ఇక్కడ చల్లగా ఉందా? నొప్పిగా ఉంది. అలాగా? అంటే ఇక్కడే సమస్య. తీయండి తీయండి. ఏంటి? అరే సరే నేనే తీస్తాను. అయ్యో చెత్త వెదవా. మీకేంటి ప్రాబ్లం? ఛాతీ నొప్పిగా ఉంది సార్. అలాగా? నొప్పిగా ఉందా? సరే మీరు పని చేయండి, ఊపిరి పీలుస్తూ వదలండి, చూద్దాం. డాక్టర్ గారు కూర్చోవచ్చా? అరే నువ్వేంట్రా ఇలా వచ్చావు? కూర్చో. ఏమీ లేదు, ఇక్కడ సాయినగర్ పక్కన ఓ కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, అది చూసిపోదామని వచ్చాను. అయితే నీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంటావా? ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా? పని అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను. అయితే మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అది ఆ సైట్ పక్కన అక్కడున్న క్వార్టర్స్ లోనే నేను ఉంటున్నాను. అరే నా ఇల్లు ఉండగా నువ్వు ఎందుకు నా డెంజర్ లో ఉంటావా? ఇక్కడ క్లైమేట్ చాలా వేడిగా ఉంటుందిరా. వేడిగానే అక్కడ పడుకోండి. ఎస్, ఇక్కడున్న గాలి చాలా వేడిగా ఉంది. వచ్చిన తోవలన్నీ ఎండిపోయి ఉన్నాయి, కానీ గాలి మట్టికి చల్లగా ఉంది. అరే అలాంటిది ఏమీ లేదురా. ఇక్కడ ఉండే అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా కారణం లేకుండా అసలు బయటికే రారురా. రేయ్, నీ క్లినిక్ కూడా చాలా ఎండిపోయే ఉందిరా. అరే వదిలేరా. లేడీ పేషెంట్ లేదు, అట్లీస్ట్ ఒక కంపౌండర్ లేడీ కూడా ఇక్కడ లేదు కదా. సార్ నాకు మొత్తం వినిపిస్తోంది. ఎవర్రా ఇంత చాలా చూస్తాక భయంగా ఉన్నాడు? అరే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక టైప్ అయిన వాళ్ళురా. ఇక్కడ ఉండే ఆడవాళ్ళు అసలు దేనికి సెట్ కారురా. అదీగాక ఆడవాళ్ళందరూ ముసుగు వేసుకుంటారా. ఊరికే షాపుల్లో చూసినా కూడా మనల్ని అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారా. ఏ చెప్పాలంటే కాలేజీ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇంతేరా, నో ఎంటర్టైన్మెంట్. 32 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడైనా పెళ్లి కొనుక్కుని వేసుకోండి, వెళ్ళండి. రే గ్రామంలో డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? ఇంతవరకు 7 అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేశారు, తెలుసునా నీకు? నాకు ఒక విషయం అర్థం అవట్లేదు, ఎందుకు గ్రామంలో ఇంత కష్టపడుతున్నావు? నాతో ఢిల్లీకి వచ్చి అక్కడ క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఒరే గ్రామాల్లో నేను ఒక 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశానంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు ఇంకేముంది, గవర్నమెంట్ జీతం, మంచి జీవితం. అది కూడా 2 ఏళ్ళు అయిపోయింది, ఇక 1 ఏడే. అయితే ఇంకా 1 సంవత్సరం ఉంటావా? అయితే ఓ పని చెయ్యి, ఇక్కడే ఎవరైనా ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో. బయట ఆ పని చూసుకున్నట్టు ప్రాక్టీస్ చేసినట్టు. అదేనా నేను చెప్తున్నాను, డైలీ అది అలాగే ప్రాక్టీస్ చెయ్యి. అయినా విలేజ్ పిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. 1వ నంబర్ పిచ్చోడివిరా, నీ బుర్రలో ఎప్పుడు ఇదే తిరుగుతూ ఉంటుందా? పిల్లకని దొరకపోతే ఒక పెద్ద ఆడదానైనా ట్రై చేసుకోరా. ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఎంజాయ్ అయినా చేయొచ్చు కదా. దేనికి ఆశ లేకుండా ఇలా కానీ ఉన్నామనుకో, నీ 2 కళ్ళు నేనే ఎరుకొడతాను. డాక్టర్ సార్, పేషెంట్ వచ్చారు, పంపనా? పేషెంట్ అమ్మాయా? అది ఆడది. ఆడదైనా ఓకే ఓకే. వయసు ఎంత ఉంటుంది? 20, 25? లేదు, ఒక 70-75 ఇయర్స్ ఉంటుంది. 70-75 ఉన్న ఆడది కదరా, ముసలదరా. ఓ రమ్మని చెప్పు. పూర్తయిందా? నువ్వే చూడు. డాక్టర్, మీరు రాసిన మాత్ర చెరిగిపోయింది. అరే ఏంటయ్యా, ఏం మందు రాసాను తెలియట్లేదే. నువ్వు పని చేయి, వెళ్ళి రేపు రా. నీ కండిషన్ డోలో 650 వేసుకో, సరిపోతుంది. పో. అలాగే సార్. రే అన్ని సమస్యలకు డోలో ఏ మందని కాదు. వినరా, ఇలాంటి పేషెంట్ ఇదే చాలురా. కరెక్టే రా, మొత్తం గ్రామం అంతా మెంటల్ గా తిరుగుతున్నారు. సరే అడుగు.
రాత్రి 9 గంటకి నేను వస్తాను, నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే అంతే. ఇంట్లో ఎవరైనా వంట మనిషి ఉందారా? అరే దానికి ఎవరు లేరురా. ఇంటి పని మనిషి ఎవరైనా? అరే లేదురా. అంట్లు తోమటానికి మనిషి ఉంటది కదరా. అరే లేదు అంటున్నానుగా. చివరి వరకు నువ్వు ఒంటరివాడేరా. నేను బయలుదేరుతున్నాను. సరే బయలుదేరు. రే కాసేపు అయ్యాక ఇంకో పేషెంట్ పంపు. సార్ మ్మ్. ఒక మంచి ఐటమ్ ఒకటి వచ్చింది. ఆ? ఐటమా? వెళ్ళి త్వరగా పంపు. వెళ్ళు వెళ్ళు. ఈ రోజు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. మ్మ్. వీడి దుంపత్తేగా. ఏంటి ఏంటి సమస్య మీకు? నాది అప్పుడప్పుడు ఎగురుతుంది నరము. ఏంటి ప్రాబ్లం ఉంది? పడిపోతుంది ఏంటి? బయట. ఇరుక్కుపోయానే. ఇది చాలా పెద్ద సమస్య. ఇదిగో చూడండి, మీరు పొద్దున సాయంత్రం గుంజీలు తీస్తూ ఉండండి. అన్ని సమస్యలు సరైపోతాయి. కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్ సార్. డాక్టర్ సార్ నేను వెళ్ళనా? సరే మీరు చెప్పండి. నేను రావడానికి చాలా లేట్ పట్టింది అనుకుంటున్నాను. సిటీలో అంతా 11 గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది. అరే ఈ గ్రామం చాలా చిన్నదండి. అన్ని 8 గంటలుగా క్లోజ్ చేస్తారు. అవును, మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటాను. అంత కొత్తదని చెప్పలేను. ఇక్కడికి వచ్చి మేము 6 సంవత్సరాలు అయింది. అవును, ఈ క్లినిక్కి నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. సరే మీ సమస్య ఏమిటి? సమస్య? ఐ మీన్ అదే మీ ఒంటికి ఏమిటి అన్నాను. ఓ అదా. అలా అంటే నా ఒంటికి ఏమంటే 2 రోజులుగా ఇక్కడ నా కడుపు చాలా నొప్పిగా ఉంది. మీకు పీరియడ్స్ వల్ల క్రాంప్స్ వస్తున్నాయా? అందువల్ల కాదు, అది నాకు 1 వీక్ ముందే అయిపోయింది. సరే సరే మీరు ఆ బెడ్ మీద పడుకోండి. నేను చెక్ చేసి ఈ విషయం ఏమిటి చెప్తాను. మేడం మీ పేరేంటి? అంజలి. ఓహో, అంజలి ఎగ్జాక్ట్గా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇక్కడ పొత్తి కడుపే చాలా నొప్పిగా ఉంది. ఓకే, ఇక్కడ లేదు, అక్కడ. ఇక్కడ? అక్కడ కాదు, అక్కడ. ఇక్కడ లేదు, ఇక్కడ. మీకు మోషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? నార్మల్గానే ఉంది. అయితే మీరు ఏదైనా వర్కౌట్ చేస్తున్నారా ఏంటి? అబ్బా అవును, 2 రోజులకు ముందే యోగా క్లాస్ జాయిన్ చేశాను. అందువల్ల ఏం కాదు కదా. అందువల్లే కొంచెం కాంప్లికేషన్ అయింది అనుకుంటున్నాను. మజిల్స్ క్రాంప్ అయ్యాయి అనుకుంటున్నాను. అబ్బా అదే అనుకున్నాను. నేనేం వర్క్ హార్డ్ గా చేయలేదు కదా. అలా ఉన్నప్పుడు ఎలా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అప్పుడు ఇవన్నీ యోగా ఎక్కువ చేసింది కాబట్టి వచ్చింది. సరే అడగడం మర్చిపోయాను, మీ వయసు ఎంత? డాక్టర్ దగ్గర ఏమీ దాయకూడదు అంటారు. మళ్ళీ నాకు దాచడం కొద్దిగా కూడా నచ్చదు. 35. ఏంటి? ఇది నా ఏజ్. చూడడానికి 35 లేరే మీరు. ఏం సమస్య లేదు, యోగాని మీరు కంటిన్యూ చేయండి. సరే, కానీ స్టార్టింగ్లో మాత్రం ఎక్కువగా చేయకండి. ఖచ్చితంగా. ఇంక మేటి ఏం విషయాన్ని స్టార్ట్ చేయమన్నప్పుడు స్లోగానే స్టార్ట్ చేస్తాను. చాలా ఎక్కువగా చేశానంటే ఇలాగే జరుగుతుంది. ఒంట్లో నొప్పి.
మ్, నేను మీకు ఒక లోషన్ రాసిస్తాను, వాడండి. అయితే సరే, ఆ లోషన్ ఎక్కడ వెయ్యాలి? అఫ్ కోర్స్ కడుపు పైనే. ఆఫ్, నే అనుకున్నాను ఒంట్లో అని. ఎంత అయింది ఏంటి? మీ ఫీజ్? ఆ, పర్వాలేదులేండి. ఒక లోషన్కి ఎందుకండి ఫీజు? కొన్ని డాక్టర్స్ చేయి చేయడానికి మాత్రమే ఫీజు తీసుకుంటారు, మీరు ఎలా? ఆ, మేడం, నేను పేషెంట్స్ దగ్గర ఎక్కువగా ఫీజు తీసుకోను. ఒకవేళ నాది కరక తీయాలనుకుంటే నే తప్పుగా అనుకోను. అది ఏంటంటే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఓ, అది నేను ఏం చెప్పనొస్తున్నానంటే మా ఇంటి దగ్గర ఉంది. ఆ, అలా అయితే మీరు మ్యారీడా? ఆ, అవును. ఈ డ్రెస్కి తాలిబొట్టు సెట్ కాలేదు, అందుకే వేసుకురాలేదు. అందులో ఏముంది? తర్వాత నా వల్ల నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ, అలా ఏమీ కాదు. డాక్టర్కి ఏమిటి, పగలు రాత్రి 24 గంటలు డ్యూటీ చేస్తూనే ఉండాలి. ఓ, మంచితనంగా మీరే చెప్పేశారు. ఎప్పుడైనా నాకు రాత్రి కావాల్సినప్పుడు నేను మీకు ఫోన్ అఫ్ కోర్స్, చేస్తాను. ఎనీ టైం. బాయ్ డాక్టర్. అలాగే మీరు రాసిస్తారు కదా ఆ, ఏంటి? లోషన్. ఇది తీసుకోండి. Thank అన్ని you. ఫార్మసీలో దొరుకుతుంది. సరే, బాయ్. బాయ్. సోను, చెప్పండి డాక్టర్ బయట సార్. ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేదు డాక్టర్ సార్, నాకెలా తెలుసు మీరు ఏ పేషెంట్ని ఎదురు చూస్తున్నారని? అదే, అది నిన్న రాత్రి ఒక పేషెంట్ వచ్చారే, ఆవిడ పేరు కూడా అంజలి. నీకు ఆవిడ తెలుసా? డాక్టర్ సార్, చెక్ చేసింది మీరు, నాకెలా తెలుసు? అరే, ఎందుకు అడుగుతున్నా అంటే మీ గ్రామమే కదా, ఇది చాలా చిన్న పల్లెటూరు కదా. డాక్టర్ సార్, ఈ గ్రామం చిన్నదేం కాదు. గ్రామాల్లో ఉన్న అన్ని అమ్మాయిల గురించి తెలుసుకోవడానికి కానీ తను ఈ ఊరు ఆవిడే కదా. చాలా డబ్బున్నోళ్ళు ఈ గ్రామాల మీద చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశారు. ఎప్పుడు వాళ్ళకి తెలిసిందో ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ రాబోతుందని. నువ్వు దేనికి పనికిరావురా. సరే డాక్టర్ సార్, నెక్స్ట్ టైం వచ్చారంటే నేను సైకిల్లో వాళ్ళ బండిని ఫాలో చేస్తాను. దాని తర్వాత మీకు చెప్తాను. అందుకని ఇంకా మీరు కాంటాక్ట్ లోనే ఉండండి. పోరా, పోయి పని చూసుకో, వెళ్ళి. సరే డాక్టర్ సార్, బయలుదేరు. ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. ఈ సోనికి వేరే పనేం లేదు, పొద్దున్నే లేపి తీసుకొచ్చేశాడు మూర్ఖుడు. ఎక్కడికి పోయాడో తెలియడం లేదే. చూడకుండా వెళ్ళిపోతాం చూడు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ విరాజ్. నన్ను మీకు అసలు గుర్తులేదా? ఆ, మిస్ అంజలి. మిస్సెస్ అంజలి గుప్తా. ఆ, కానీ మీరు మీరు ఇక్కడ. నేను డైలీ ఇక్కడికే జాగింగ్ వస్తున్నాను. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. అరే ఏం లేదు, క్లినిక్ లోనే చాలాసేపు ఉండడం వల్ల ఫ్రెష్ ఎయిర్ కోసం ఇలా బయటకు వచ్చాను. ఓకే, సరే. మీ ప్రాక్టీస్ అంతా ఎలా పోతుంది? బాగానే పోతుంది. అసలు మీ కడుపు నొప్పి ఎలా ఉంది ఇప్పుడు? కడుపు నొప్పే లేదు. మీరు ఇచ్చిన లోషన్ అలాగా. అలాగే మీకు ఆడపిల్ల నొప్పిల్లో మీకు మంచి నాలెడ్జ్ ఉంది. ఖచ్చితంగా మీరు గైనక్ చేసి ఉండొచ్చు. అరే అది వదిలేండి. అవును అంజలి, మీరు ఈ పక్కనే ఎక్కడి నుంచైనా వస్తూ ఉన్నారా? అవును, ఆ ఇల్లు నంబరు. ఒక్క నిమిషము.
ఎస్ డార్లింగ్. అవును, ఎవడో ATM జాగింగ్ ముందు ఫోన్ కొంచెం చేశాడు. ఇంక్రీజ్ చేశాను. సరే, ఇప్పుడే వస్తాను. సరే డాక్టర్, చెప్పకూడదా? కానీ డాక్టర్ దగ్గర మాత్రమే ఇవన్నీ చెప్పకూడదు. సీ యూ అగైన్ అన్నమాట. అరే పర్వాలేదు చెప్పండి. ఓకే, సీ యూ అగైన్. నైస్ టు మీట్ యూ. ఆ, బాయ్. బాయ్ 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 బాయ్. యా. హలో హలో డాక్టర్ సార్, నేను అంజలి మాట్లాడుతున్నాను. అంజలియా? చెప్పండి అంజలి. డాక్టర్ సార్, సడన్గా మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు. కాస్త మీరు ఇంటికి వస్తారా? మీరు అసలు అడగవలసిన అవసరమే లేదు. మీరు అక్కడే వెయిట్ చేయండి, 5 నిమిషాలు నేను అక్కడికి వస్తాను. ఓకే ఓకే. సోము, వెనక ఉన్నా మీకు ఏంట్రా దెయ్యంలాగా వచ్చి నిలబడ్డావు? ఇలా చూడు, నేను ఒక ఎమర్జెన్సీ విజిట్కి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తే చూసి పంపాయి, సరేనా? సరే డాక్టర్ సార్, నాకు తెలుసు మీరు ఏ ఎమర్జెన్సీలో బిజీగా ఉంటారని. నేను ఇవన్నీ చూసుకుంటాను, మీరు అవన్నీ చూసుకోండి. నీకు ఉన్న పని ఒకే ఒక్కటి, అది బయట కూర్చుని సమాషా చూడటం మాత్రమే. ఇక్కడ పని అంతా నేను చూసుకుంటాను. సరే డాక్టర్ సార్. రండి రండి డాక్టర్. మోహన్, చూడండి డాక్టర్ వచ్చారు. డాక్టర్, ఇతనికి సివియర్ గా ఫీవర్ ఉంది. పాపం చాలాసేపు దగ్గుతూనే ఉన్నాడు, అందువల్లే తనకి అటాక్ వచ్చింది. డాక్టర్ సార్, తొందర ఏదైనా చెయ్యండి. డాక్టర్ సార్, చేతిలో వద్దు, నడుము కింద వేయండి. నేను ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేశాను, కానీ సేఫ్టీ కోసం మీరు ఒక స్ప్రే పంప్ తీసుకోండి. అయితే డాక్టర్ సార్, 1 2 కాదు 4 పంపు ఉంది. అవసరానికి వెతికితే ఒక్కటి కూడా దొరుకునట్టుంది. అది కాకుండా చెడ్డ అలవాటు ఉంది, పంపు అక్కడ ఇక్కడ వేసేస్తాడు. సరే మీరు కూర్చోండి, నేను మీకు టీ తెస్తాను. అయ్యో అదేమీ వద్దండి. ఓకే. డాక్టర్ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఈ దగ్గు నా ప్రాణం తీయకుండా వెళ్ళదేమో. అవును, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా? అవును, 6 నెలలే అయింది. 2-3 కోట్లకు ఆస్తులు వేరే కొనిపెట్టాను. ఆ స్థలంలో ఒక ప్లాంట్ రాబోతుంది, గవర్నమెంట్ది. తర్వాత ఆ స్థలానికి విలువ పెరిగిపోతుంది. ప్రాజెక్ట్సా? తర్వాత పవర్ ప్రాజెక్ట్, ఎయిర్పోర్ట్, ఇంకా కెమికల్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పారు. అందుకే దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. సరే సార్, మరి నేను బయలుదేరినా? అంజలి, డాక్టర్ సార్కి డబ్బులు ఇచ్చేసి. లేదు లేదు, అదేమీ నాకు వద్దు. ఏ వేరే ప్లాన్ ఏదైనా ఉందా? నా పెళ్ళాన్నే ట్రై చేస్తారా? ఆ, ఆ, అంజలి, వీడికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. ఖచ్చితంగా వెళ్ళిపో. చేస్తాను. ఇక చూడు, గూగుల్ పే చేసేయి, క్యాష్ ఇవ్వద్దు. సరే. ఇక వెళ్ళండి. డాక్టర్ సార్, 4 రోజులైంది మీరు ఇలా మొబైల్ చూసి. పేషెంట్ని ఎవరు చూస్తారు? మీరొక విషయం చెయ్యండి, అంజలికి ఫోన్ చెయ్యండి. అలాగే మీకు అంజలి ఇల్లు ఎక్కడుందో తెలుసుగా. వెళ్ళండి, తన ఇంటికెళ్ళి టీ తాగిరండి. మిమ్మల్ని ఎవరు ఆపుతారు? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేనే క్లినిక్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. సరే డాక్టర్ సార్, క్లినిక్ ని క్లోజ్ చేసి మీరు కూడా మీ ఇంటికి వెళ్ళండి. ఇంకెక్కడ వెళ్ళొద్దు, అర్థమైందా? గుడ్ నైట్. హలో, ఎక్కడికి రావాలి? ఓకే, నేను వస్తాను. ఏమైంది అంజలి? ఏం లేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది.
ఒకవేళ మోహన్కి ఏదైనా ప్రాబ్లమా? మోగనం కాదు, నాకు. అరే ఏమైందో చెప్పండి. నా వల్ల ఇంతకు మించి కష్టాన్ని అనుభవించలేను. కష్టమా? ఏంటా కష్టం? మోహన్ ఇప్పుడంతా డ్రింక్ చేస్తాడు, పెళ్ళాన్ని కూడా చూడకుండా బాగా కొడతాడు. అంతకు మించి ఈరోజు ఇదిగో చూడంజలి, ప్లీజ్ ముందు మీరు ఏడుపు ఆపి అసలు ఏం జరిగిందో వివరంగా నాకు చెప్పండి. నీ మోగన్ గట్టి 10 వయసు చిన్నపిల్లని, అందుకని ఎప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటాడు. ఈరోజు కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి మార్కెట్ వెళ్ళాను, రావడానికి లేట్ అయిపోయింది. అందుకని ఇంకొకరితోనే నేను ఉన్నానని చెప్పేశాడు. దీనికి మించి ఏముంది? తాగొచ్చి నన్ను అలా కొట్టుతున్నాడు. ఇది చూడు, ఇది చూడు, ఇక్కడ ఇక్కడ చూడు ఎలా కొట్టేస్తున్నాడు చూడు నన్ను. నేను ఆయన్ని ఎంత మంచి మనిషో అనుకున్నాను తెలుసా, కానీ ఎంత హీనంగా ప్రవర్తించాడు. ఆయనకి డైవర్స్ ఇవ్వచ్చు కదా. నా వల్ల ఇవ్వలేను. ఏ? అతను నా కుటుంబానికి చాలా మంచి చేశాడు. ఒక్కసారి పోలీసు కంప్లైంట్ చేశామంటే ఆ తర్వాత మీ మీద చెయ్యి పెట్టడానికి వాడు భయపడతాడు. ఇంట్లో జరిగేవన్నీ ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళాలి? మీరు నాతో చెప్పారు కదా. పిచ్చి పెట్టిందా నీకు? అతను వెంటనే నీకు నాకు సంబంధం ఉందని చెప్తాడు. మళ్ళీ ప్రాణంతో ఉండడమే చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ నేను ఇక్కడికి రావడం ఆయనకి ఎలాగో తెలుస్తుంది కదా. తాగి పనుకునేశాడు. వ్యసనం బయటకు వచ్చే వరకు లేనే లేడు. నేనొకటి దేవ లేకుండా నా కష్టం నీ దగ్గర చెప్తున్నాను. ఇలా చూడండి, డాక్టర్ పని శరీరాన్ని సరిచేయడం మాత్రమే కాదు, మనసుని సరిచేయడం అని నేను అనుకుంటాను. మీ దగ్గర నా కష్టం చెప్పిన వల్ల నా హృదయం చాలా లెగుగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ కాదు, విరాజ్. కాల్ మీ విరాజ్. దీనికి తర్వాత మనం ఫ్రెండ్స్గా మీట్ చేద్దామా? ఎందుకు కాదు? డాక్టర్ సార్, సోను, నువ్వు ఒక పంచి పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ రేపు రమ్మని చెప్పు, సరేనా? డాక్టర్ సార్, టైం ఆల్రెడీ 9 అయింది. మీకు ఇంటికి వెళ్ళాలని లేదా? లేదు లేదు, నేను వెళ్ళి ఒక పేషెంట్ని చూడాలి, నువ్వు బయలుదేరు. డాక్టర్ సార్, ఒక విషయం చెప్పనా? మీరు పెళ్ళైన అమ్మాయితో రిలేషన్షిప్ ఉండడం చాలా తప్పు సార్. ఈ గ్రామం చాలా చిన్నది. ఒకవేళ ఈ ఊరోళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి పరువు అయితే పోతుంది డాక్టర్ సార్. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నేను తనని ఫోర్స్ చేస్తున్నానా? అరే తను నన్ను పిలిచింది, వెళ్తున్నాను. తను చేయమంటుంది, చేస్తాను. అరే నువ్వు ఒక విషయం చెప్పు, మా ఇద్దరి మధ్య జరిగేది మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సరే డాక్టర్ సార్. ఇలా చూడు, ఆమె గురించి మాట్లాడుతున్నావు, కాల్ చేసింది. ఆమె పిలిచిందంటే వెళ్ళి తీరాలి కదా, నువ్వు కొంచెం అర్థం చేసుకోరా. అంజలి, అరే లేదు లేదు, ఒక 10 నిమిషాల్లో నేను బయలుదేరుతున్నాను, అక్కడికే వస్తున్నాను. అంజలి, ఏమైంది అంజలి? ఎందుకు ఏడుస్తున్నావు? అరే మోహన్కి ఏమైంది? ఏమైంది? నేనే చంపేశాను. చంపేశావా? హీఈస్ డెడ్. ఇతనికి మన ఇద్దరి రిలేషన్షిప్ గురించి తెలిసింది రాజ్. ఇతని ఇంటికి వచ్చిన వెంటనే నన్ను వేసి బాగా కొట్టేశాడు. కానీ ఎలా చనిపోయాడు? అటాకా? కొడుతూనే ఉన్నాడు, అందుకే అతనికి అటాక్ వచ్చింది. మళ్ళీ అతను స్ప్రే కొట్టి స్ప్రేనా? అతను చచ్చిపోయాడు. అంజలి, ఇందులో ఏం కలిపా? పెళ్ళక ముందా? ఏంటిది? కమాన్.
రోజు నేను గొడవ వేసి నేను టయర్డ్ అయిపోయాను విరాజ్. అందుకే ఇతను యూజ్ చేసి పంపుల ఎలకు ముందేసి ఇతను చంపేశాను. మళ్ళీ వీడికి అటాక్ వచ్చింది, అలాగే చనిపోయేశాడు. అంజలి, ఇది ఒక మర్డర్. నేను ఖచ్చితంగా దీన్ని పోలీసులకు చెప్పే తిడతాను. పోలీస్ వస్తుంది, మళ్ళీ నన్ను పట్టుకుని పోతారు. మళ్ళీ మనమల్ని ఊరేమని చెప్పి ఛాన్సెస్ ఏంటిది? ఏంటి బాగుతున్నావు నువ్వు? పోలీస్ మనిద్దరి మీద కేసు ఫైల్ చేస్తారు. మళ్ళీ మనిద్దరు ఇల్లీగల్ రిలేషన్షిప్ వాళ్ళకి తెలిసిపోతుంది. మళ్ళీ అన్ని మీడియాల్లో మనిద్దరు మాటలే బాగా చింపేస్తారు. మనం పాపులర్ అయిపోతాం కదా విరాజ్. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నాను. సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇది ఒక మర్డర్. నాకంతా నా గురించి అక్కర్లేదు విరాజ్. అయితే మా చెల్లి ఎవరు అతను పెళ్లి చేసుకుంటారు? మళ్ళీ మా అమ్మ గురించి అందరు తప్పుగా మాట్లాడతారు. చెప్తారు చూడు, చంపేసిన అమ్మ వెళ్తుందని. అంజలి, ఇది ఒక మర్డర్. ఒక్క దారి ఉంది. ఏంటి? ఇక చూడు విరాజ్, నువ్వు ఒక డాక్టర్. ఇతను హార్ట్ అటాక్ అని చెప్పి నువ్వు ఒక డెత్ సర్టిఫికేట్ తయారు చేస్తావు. ఇతను అంతిమ క్రియలు అన్నీ అయిపోయిన తర్వాత అన్ని ఎవిడెన్స్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఇదంతా నాకు చెబుతున్నావు? అదే అందరికి తెలుసు కదా ఇతనికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉందని. ఇది ఒక దారే ఉంది విరాజ్. దీని తర్వాత చూడు ఏం చెయ్యాలని. హలో, అంజలి, డెత్ సర్టిఫికేట్ రెడీగా ఉంది. హలో అంజలి. విరాజ్, అవును, నేనే మాట్లాడుతున్నాను. విరాజ్, ఇప్పుడు నేను మాట్లాడలేను. కొన్ని రోజులకి కాల్ చేయొద్దు. మన మీద డౌట్ వస్తుంది. నేనే కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, లోపల అంజలి ఉన్నారా? ఎవరు అంజలి మేడమా? ఆమె ఎప్పుడో బయలుదేరిపోయింది. వెళ్ళిపోయారా? ఎక్కడికి? సార్, వాళ్ళు ఈ బంగ్లాను అమ్మేశారు. నేను ఒక ఏజెంట్ని. నా క్లయింట్కే ఈ బంగ్లాను అమ్మేశారు వాళ్ళు. అలా అయితే మీకు ఇంకో ప్రాపర్టీ ఉందే, అది? సార్, వాళ్ళు దాన్ని కూడా అమ్మేశారు. అరే, ఎక్కడికో అక్కడికో వెళ్తా అని చెబుతారు కదా, ఏం సార్, చెప్పారు? తెలియదు సార్, వాళ్ళు చెప్పలేదు. అరే, సడన్ గా ఎంత అర్జెంటుగా ఎలా? సార్, సడన్ గా అంతే ఏం కాదు సార్. వాళ్ళు ఇంతకు ముందే 1 సంవత్సరం నుంచి ఈ బంగ్లాను అమ్మాలనుకుంటూనే ఉన్నారు. నా దగ్గర చెప్పారు వాళ్ళ హస్బెండ్ కి ఒంట్లో బాగాలేదని, అందుకనే అమ్ముతున్నానని. ఆయన చనిపోబోతున్నారని. ఆమె తలరాత చూడండి, ఒక మంచి క్లయింట్ దొరికాడు ఇల్లు కొనడానికి, కానీ వాళ్ళ ఆయన చనిపోయారు చివరికి. ఇప్పుడు మొత్తం డబ్బులు ఆమెకే చెందినవి. నేను చాలా గొప్పవాడిని, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయని అనుకునేవాడిని, కానీ నన్నే ఒకటి మోసం చేసింది. ఈ లోకంలో యామారిచే వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు. ఒక్కడిని వెతికితే 1000 మందులు దొరుకుతారు.